నాకు తెలిసి ఈ టైలరింగ్ ఫీల్డ్లో ఉండాలంటే ఓపిక సహనం కాస్త కాదు ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే మనం నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. మనం నచ్చినా మన స్టిచ్చింగ్ నచ్చని వాళ్ళు ఉంటారు, మన స్టిచ్చింగ్ నచ్చినా మనం నచ్చని వాళ్ళు ఉంటారు. కొంచెం అటు ఇటు అయినా బాగుంది అని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా వంకలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. మనమంటే నచ్చని వాళ్ళు మనకి ఏదో ఒక వంక పెట్టాలని మరీ వచ్చి మన దగ్గర కుట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే చెప్తున్నా. ఇలాంటి అనుభవాలు ఎదురైనవి కాబట్టే చెప్తున్నాను. ఈ టైలరింగ్ అంటేనే చూసే వాళ్ళకి చాలా చులకనగా, చేసే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. నిజానికి ఏ పనైనా సరే బయటికి వెళ్ళి పని చేస్తే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ కి ఆ పని ఫినిష్ అయిపోయి ఆ రోజు టెన్షన్ అక్కడితో కంప్లీట్ అయిపోతుంది. కానీ టైలరింగ్ మాత్రం అలా కాదు. ఎంత స్టిచ్ చేసినా ఏవి స్టిచ్ చేసినా మాత్రం టెన్షన్ అనేది మాత్రం ఎనీ టైం ఉంటూనే ఉంటుంది. కుట్టిన వాటి కోసం ఒక టెన్షన్, కుట్టాల్సిన వాటి కోసం ఒక టెన్షన్ అనమాట. ఇలా టెన్షన్ అనేది ఉంటూనే ఉంటుంది. నాకు తెలిసి టైలరింగ్ చాలా కష్టమైన పని. మీలో